నమస్తే, నా పేరు కళ్యాణ్ తినెట్టి. వాస్తులో మనం బాహ్యం చూసాం, అంటే ఎలా ఉండాలి ప్లాట్. ఒకవేళ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత వాస్తు ఎలా ఉండాలి, మన బెడ్రూమ్ ఎలా ఉండాలి అని క్వశ్చన్ వస్తుంటుంది. మన బెడ్రూమ్ ఎప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్ ఉండాలన్నమాట. సౌత్ వెస్ట్ కార్నర్ అనేది బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్, అంటే ఇంటి యజమానులు ఆ బెడ్రూమ్లో ఉండాలి. ఆ బెడ్రూమ్ అనేది సీక్రెట్ హౌస్, అంటే పవర్ హౌస్, గుప్తం, సీక్రెట్, సేఫ్టీ, సెక్యూర్డ్ అనే ప్లేస్ అనేది మన మాస్టర్ బెడ్రూమ్. ఆ మాస్టర్ బెడ్రూమ్లో హస్బెండ్ వైఫ్ ఉండాలి. ఆ మాస్టర్ బెడ్రూమ్ ఎప్పుడు లాక్ ఉండాలి. ఆ మాస్టర్ బెడ్రూమ్కి ఎప్పుడు కర్టెన్ ఉండాలి. ఎవరైనా మన ఇంటికి రాగానే మొత్తం అన్ని గదులు కనిపించకూడదు, ఎస్పెషల్లీ బెడ్రూమ్ గది కనిపించకూడదు. ఆ ఎంట్రన్స్లో ఎవరైనా వేరే వాళ్ళు ఉండకూడదు. అది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్కే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దీనివల్ల బెడ్రూమ్లో ఎవరు మాస్టర్ బెడ్రూమ్లో ఎవరు ఉంటారో వాళ్ళ ప్రభావం ఆ ఇంట్లో మనుషులకి, యజమానులకి, పిల్లల పైన పడుతూ ఉంటుంది. అందుకే ఆ బెడ్రూమ్ అనేది శాంటిటీ, చాలా సేఫ్గా, సెక్యూర్డ్గా, నీట్గా మెయింటైన్ చేయాలి. ఆ బెడ్రూమ్ లోపల, మాస్టర్ బెడ్రూమ్ లోపల అద్దం, డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఈస్ట్ అయినా నార్త్ అయినా గోడకు ఉండాలి. ఈస్ట్ గోడకైనా నార్త్ గోడకైనా అద్దాలు, డ్రెస్సింగ్ టేబుల్ ఉంచవచ్చు. అయితే అక్కడ బెడ్రూమ్ లోపల ర్యాక్స్ అన్నీ సౌత్ సైడ్ ఉంచడానికి ట్రై చేయండి, లేకపోతే వెస్ట్ సైడ్. ఈస్ట్ నార్త్ కార్నర్కి ఇది లైట్గా ఉండడానికి ట్రై చేయండి. అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదొక్కటే కాకుండా బెడ్రూమ్లో తల సౌత్ సైడ్ పెట్టుకుని పడుకోవాలి. హస్బెండ్ వైఫ్ సౌత్ సైడ్ పెట్టి పడుకోవాలి. ఒకవేళ కుదరట్లేదు, సౌత్ పెట్టుకోవడం కుదరట్లేదంటే సెకండ్ ఆప్షన్ నార్త్ సైడ్ పెట్టుకోవాలి. అది కాకుండా వేరే సైడ్ పెట్టుకోవడం అనేది అలౌ చేయరు. నేను నో అని చెప్తా. మీరు ఒకవేళ పెట్టుకున్న తర్వాత దాన్ని గమనించండి, బాగానే ఉంటే పెట్టుకోండి, కానీ నేను నో అని చెప్తా. ఎప్పుడు సౌత్ ఫస్ట్ ప్రిఫరెన్స్, నార్త్ సెకండ్ ప్రిఫరెన్స్. దానికి చాలా బలమైన కారణం ఉంది. సౌత్ సైడ్ తల పెట్టుకుంటే నేను ఏదైనా నెక్స్ట్ ఒకవేళ బాధ కలిగింది, ఈరోజు ఓడిపోయారు జాబ్లో, ఈరోజు ఏదైనా సేల్ చేయలేదు, ఈరోజు ఏదైనా సాధించలేదు, ఈరోజు ఏదో చేద్దాం అనుకుని ఫెయిల్ అయిపోయారు, అయినా సరే మీరు సౌత్ సైడ్ పడుకునే హెడ్ పెట్టుకుని పొద్దున్న లేవగానే మీలో సంకల్ప దోషం పోయి సంకల్పాన్ని సిద్ధించే పవర్ మీకు వస్తుంది. ఎస్, నేను సాధిస్తాను, పర్వాలేదు, నిన్న పోయింది కదా, ఈరోజు నేను ఆ సేల్స్ చేస్తాను, ఈరోజు నేను నా గౌరవాన్ని బ్యాక్ తీసుకొస్తాను, ఆ హోంవర్క్ చేయలేదా, నేను ఈరోజు కంప్లీట్ చేస్తాను, టీచర్ నన్ను తిట్టింది కదా, నేను ప్రిపేర్ మంచిగా అవుతాను, నేను టీచర్ నన్ను తిట్టింది కదా, ఎందుకు, నేను సరిగ్గా సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వలే, నేను సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతా, అమ్మ నన్ను తిడుతుందా అని వాళ్ళలో ఉత్సాహము, ధైర్యము, సాహసం పెరిగి వాళ్ళు కన్స్ట్రక్టివ్ వైపు, అంటే నేను సాధించాలనే మోడ్లో ఉంటారు. సౌత్ హెడ్ పెట్టుకుని పడుకోండి. సౌత్ సైడ్ తల పెట్టుకుని పడుకున్న వాళ్ళకి ఏదైనా సాధించాలనే సంకల్ప బలం బాగా ఉంటుంది. ఇది గమనించండి. ఒకవేళ మీరు సౌత్ సైడ్ హెడ్ పెట్టుకుని పడుకుంటే కమెంట్ చేయండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అనేది కూడా కమెంట్ చేయండి. ఓకే, అండ్ మీ ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్ ఏ కార్నర్లో ఉందో కూడా కమెంట్ చేయండి. కిచెన్ వాస్తు ఎక్కడ ఉండాలి, ఇది వాస్తుకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పాయింట్ చెప్తే ఎక్కదు. అందుకే వాస్తు తీసుకెళ్తే అన్ని పాయింట్స్ చెక్ చేసుకోవాలి. కొంతమందికి వాస్తుకి కరెక్టే ఉంది, బెడ్రూమ్ బాగుంది అంటారు, కానీ కిచెన్ బాగుండదు. కిచెన్ పాయింట్ బాగుంది అంటారు, కానీ బెడ్రూమ్లో ఒక కార్నర్ బాగుండదు, ఎంట్రన్సే తప్పు ఉండొచ్చు. సో ఈ పాయింట్స్ అన్నీ ఒక వేలో కనెక్ట్ చేసుకుని అన్నీ ఒక దాంట్లో పెట్టుకుని ఇదన్నీ అప్లై చేస్తే తప్ప పర్ఫెక్ట్ వాస్తు అనిపించదు. పర్ఫెక్ట్ ఇవన్నీ ఏంటి, ఈస్ట్ సైడు, వెస్ట్ సైడు, నార్త్ సౌత్ సైడ్లో ఉన్న పాయింట్స్ అన్నీ కంబైన్ చేసుకుంటే తప్ప వాస్తు పర్ఫెక్ట్గా అనుభవించలేము. ఇప్పుడు కిచెన్ వాస్తు ఎలా ఉండాలి, కిచెన్ వాస్తు అనేది సౌత్ వెస్ట్ కార్నర్లో ఉండాలి కదా. సో ఆ కార్నర్లో ఉన్నప్పుడు, ఎప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్లో ఉన్నప్పుడు ఫైర్ అనేది ఎక్స్ట్రీమ్ కార్నర్లో వెలగాలి. అక్కడ వాటర్ ఉండకూడదు. మిగతా సైడ్ వాటర్ ఉండొచ్చు, దాని ఆపోజిట్ సైడ్ వాటర్ ఉండొచ్చు. మీరు గిన్నెలు పెట్టుకోవచ్చు, ర్యాక్స్ పెట్టుకోవచ్చు. ఈస్ట్ సైడ్ చాలామంది కిచెన్ లోపల ఈస్ట్ సైడ్ ఫేసింగ్ ఉన్న సైడ్ ర్యాక్స్ పెట్టేస్తారు. అక్కడి నుంచి తప్పించి సౌత్ సైడ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అక్కడ అంటే సౌత్ సైడ్ ఉన్న వాల్కి ర్యాక్స్ పెట్టి అక్కడ ఐటమ్స్ పెట్టుకుని వెయిట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. వాటర్ ఫ్లో అనేది
కంపల్సరీ బాల్కనీ పెట్టేసుకుని చాలామంది వాటర్ ఫ్లో అటు సైడ్ ఇచ్చేస్తారు. అటు ఇవ్వకుండా మీరు డక్ట్ కనెక్ట్ చేసుకుని వేరే సైడ్ ద్వారా వేరే రూట్ పంపించండి తప్ప ఆ కార్నర్కి వాటర్ లేకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఆ కార్నర్ ఫైర్కి స్థానం. ఒకవేళ మీ ప్లేస్లో మీరు ఆఫీస్లో కూర్చున్నారు, ఎవరో వచ్చి మీ ప్లేస్లో అన్ని ఐటమ్స్ పెట్టేశారు, మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? స్టోర్ రూమ్గా చేస్తారు మీ ప్లేస్ని, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? మీరు హ్యాపీగా ఫీల్ అవ్వరు. సో అందుకే అది ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేయండి. అక్కడ ఫైరే ఉండాలి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ లాగా ఇంట్లో ఫైర్ అనేది అక్కడే ఉండాలి. ఆ ఫైర్ ఉంటే తప్ప ఇంట్లో మేల్కి ఒంట్లో ఫైర్ ఉండదు. ఫైర్ ఉండాలి అక్కడ. అప్పుడు ఇంట్లో ఒంట్లో ఫైర్ ఉంటుంది అంటే కోపం ఎంత ప్రభావం చూపాలో అంతే చూపిస్తారు, క్రోధం ఎంత చూపించాలో అంతే చూపిస్తారు, కమాండ్ ఎంత చూపించాలో అంతే చూపిస్తారు. లిమిటెడ్గానే యూజ్ చేస్తుంది. బికాజ్ ఈ అన్ని రుగ్మతాలు మనలోనే ఉంటాయి. ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో అనేది మన చేత్తో ఉంటుంది. అది ఫైర్ ద్వారా కంట్రోల్ అవుతుంటుంది. అందుకే అక్కడ కరెక్ట్ ఫైర్ ఉంటే ఇంట్లో కొట్లాటలు తగ్గుతాయి. అందుకే ఆ కార్నర్లో ఫైర్ ఉంటే ఇంట్లో కొట్లాట్లు తక్కువ ఉంటాయి. ఆ కార్నర్లో ఫైర్ ఉంటే ఇంట్లో హెల్త్ సమస్యలు తక్కువ ఉంటాయి. ఆ కార్నర్లో వాటర్ ఎక్కువ పడుతుంటే ఫైట్స్ ఎక్కువ అవుతాయి, హెల్త్ సమస్యలు వస్తుంటాయి. ఇది మీరు గమనించి మీ ఫైర్ ప్లేస్మెంట్ కరెక్ట్ ఉందా, మీ కిచెన్ ప్లేస్మెంట్ కరెక్ట్ ఉందా, ఇది గమనించి రెక్టిఫై చేసుకోండి. దేవుని గది ఎక్కడ ఉండాలి, పూజా మందిరం ఎక్కడ ఉండాలి చాలామంది అడుగుతుంటారు. పూజా మందిరం ఎక్కడైనా ఉండొచ్చు. పూజా మందిరం ఇది గమనించండి, పూజా మందిరం ఎక్కడైనా ఉండొచ్చు. ఉత్తమంగా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈశ్వరుడు ప్రతిష్ఠ ఉంటుంది, అక్కడ దీపం వెలిగించాలి. అక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా మీకు కన్వీనియంట్ ఉన్న ప్లేస్లో పూజా మందిరం పెట్టచ్చు. మీరు మోబుల్ పూజా మందిరం పెట్టచ్చు, ఆర్ ర్యాక్స్ ద్వారా ఫిక్స్డ్ పూజా మందిరం పెట్టచ్చు. పూజా మందిరం ఎటు సైడ్ ఉండాలి? పూజా మందిరం నేను కూర్చున్నప్పుడు నాకు నార్త్ ఫేసింగ్ అయి ఉండాలి. పూజా మందిరం నేను దేవుడికి దండం పెట్టుకుంటే నా ఎదురుగుండా నార్త్ ఫేస్ అయి ఉండాలి, పటం అటు సైడ్ ఉండాలి. కాబట్టి నాకు పూజ మంచిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను నార్త్ సైడ్ ఫేస్కి పెట్టుకుని కూర్చుంటే నేను పూజ చాలా హ్యాపీగా చేసుకోగలుగుతాను. అటు సైడ్ ఫేసింగ్ ఉండాలి. కొంతమంది ఈస్ట్ సైడ్ పెట్టుకుంటారు, ఈస్ట్ సైడ్ పెట్టుకోవచ్చు పటాలు, నార్త్ సైడ్ పెట్టుకోవచ్చు. కానీ కామ్యం, నాకు కోరికలు ఉన్నాయి, నేను పైసలు సంపాదించాలి, నేను మనీ సంపాదించాలి, నేను ఏదో సాధించాలి, నేను ఎదగాలి, నేను కమర్షియల్గా రిచ్ అవ్వాలి, మనీగా ఫైనాన్షియల్గా రిచ్ అవ్వాలి, నాకు కారు కావాలి, ఒక బంగ్లా కావాలి, నగలు కొనాలి, మా వైఫ్ బాగుండాలి, నాకు కామ్యం కోరికలు ఎక్కువ ఉన్నవాళ్ళు నా సజెషన్ ఏంటంటే, నాకు తెలిసింది మా గురువుగారు నాకు ఉపదేశించింది, సౌత్ సైడ్ ఫేస్ పెట్టుకుని పూజ చేసుకోండి, కామ్య కోరికలు తీరుతాయి. ఈస్ట్ సైడ్ పెట్టుకుంటే జప ధ్యానాదులు అక్కడ చేసుకుంటారు. అంటే అందరూ బాగుండాలి అంతే. లోకా సమస్త సుఖనో భవంతు అన్న వాళ్ళు ఈస్ట్ సైడ్ పెట్టుకుని ధ్యానం చేస్తుంటారు. వీళ్ళు ఎవరు చేస్తుంటారు, ఎవరు చేయాలి? సీనియర్ సిటిజన్స్ చేయొచ్చు. ఈస్ట్ సైడ్ పెట్టుకుని కూర్చొని వాళ్ళు కామ కోరికలన్నీ తగ్గుముఖం పడతాయి. సో తగ్గుతాయి. కాబట్టి వాళ్ళు మా కొడుకు బాగుండాలి, మా కోడలు బాగుండాలి, మా మనవాళ్ళు బాగుండాలి, నా వైఫ్ బాగుండాలి, మా హస్బెండ్ బాగుండాలి, ఈ లెక్కలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈస్ట్ సైడ్ పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ సీనియర్ సిటిజన్స్ జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, అమౌంట్ ఎర్న్ చేస్తున్నారంటే, పెన్షన్ కాకుండా ఎర్న్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా సౌత్ ఫేసింగ్ పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇవి చాలా యూనిక్ పాయింట్స్. ఇది మా గురువు ఉపదేశం ద్వారా తెలిసినవి. ఇది మేము జనాలకు చెప్తున్నాం. వాళ్ళు చాలా దీన్ని అప్లై చేసి వాళ్ళ మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి. మనకి వాస్తులో టాయిలెట్ రూమ్ ఎక్కడ ఉండాలి? టాయిలెట్ రూమ్ అనేది మీరు వాష్రూమ్లో కూర్చుంటే సౌత్ ఫేసింగ్ ఉండాలి. ఓకే, టాయిలెట్ రూము అరౌండ్ సౌత్ వెస్ట్ కార్నర్లో ఉండొచ్చు. ఈస్ట్కి నార్త్కి అవాయిడ్ చేసి సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటే చాలా మంచిది. ఎప్పుడు అటు సైడే పెట్టుకోవాలి. ఈస్ట్ సైడు వెస్ట్ సైడ్ టాయిలెట్ పెట్టుకుంటే మంచిది కాదు. ఎందుకంటే ఈశ్వరుడు ప్లేసు పవిత్రమైన ప్లేస్ భావించండి. అప్పుడు మీకు లాజికల్గా కూడా యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో ఎప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్కే మీరు టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మీరు కమోడ్ పైన కూర్చుంటే సౌత్ ఫేసింగ్ చూడాలి మీరు కూర్చున్నప్పుడు. అప్పుడు చాలా మంచిగా భావిస్తాం. ఇది చాలా చిన్న చిన్న పాయింట్స్ కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ అప్లై చేసి మీ ఇంట్లో వాష్రూమ్ ఎట్ సైడ్ ఉంది ఫేసింగ్,
మీ ఇంట్లో ఉన్న కిచెన్ ఎటు సైడ్ ఉంది, ఫైర్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది, మీ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది, మీ ఇంట్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్లో మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీ ఇంట్లో ఒకవేళ అపార్ట్మెంట్ కానీ 2 ఫ్లోర్స్ కానీ 3 ఫ్లోర్స్ ఉంటే ఒకవేళ రెంట్కి ఇస్తే మీ పైన రెంట్కున్న వాళ్ళు వెస్ట్ ఫేసింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారా, ఉంటే కమెంట్ చేయండి. దానికి చాలా ప్రభావాలు ఉంటాయి, నెగిటివా పాజిటివా నేను కమెంట్స్ చెప్తే ఇంకో వీడియో రూపంలో చెప్తాను. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్.